జరగబోతున్నాయి. సో ఏ పార్టీ గెలుస్తుందని చెప్పేసి బాగా ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందని చెప్పేసి అందరూ చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారు ఆ పాలిటిక్స్ ఎలక్షన్స్ కోసం. సో ఎవరు వస్తారనుకుంటున్నారు ఈసారి? నేను జగన్ అనుకున్నాను. ఎందుకు? వై? అంటే లైక్ జగన్ తీసుకొచ్చిన స్కీమ్స్ కానీ లైక్ బాగా పెనిట్రేట్ అయ్యాయి. మీకు చూసుకుంటే అర్బన్ కానీ రూరల్ కానీ పూర్ పీపుల్కి పెన్షన్స్ కానీ వాలంటీర్స్ జాబ్స్ కానీ లైక్ పాత గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ బాగా చేసింది అనిపిస్తుంది. సో జగన్ అనుకుంటున్నాను. సో సంక్షేమ పథకాలు మీరు చెప్పినట్టు ప్రజల్లో సక్సెస్ అయ్యాయి అంటారు? డెఫినెట్గా సక్సెస్ అయ్యాయి. ఎందుకంటే మీరు చూసుకుంటే మీరు మెజారిటీ ఇప్పుడు చూసుకుంటే ప్రజలకు కానీ అండ్ ఓసీ వాళ్ళకి కానీ క్యాష్ అని కాకుండా అందరికీ బాగా వచ్చేసాడు కాబట్టి. మీది ఎక్కడ? మాది పుట్టిన రాజమండ్రి. ఓకే, రాజమండ్రిలో కూడా ఫుల్ వైసీపీ హవా ఉందా? యా, అంటే లైక్ మీరు చూసుకుంటే కొన్ని ఏరియాస్లో వైసీపీ కొన్ని టీడీపీ కానీ ఓవరాల్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో మాత్రం వైసీపీ షూర్. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ పైన పని చేస్తే మాత్రం వైసీపీ ఫ్రమ్ ద రూట్స్ చేయడం వల్ల పెనిట్రేషన్ ఎక్కువ. ఓకే, మరి సింగిల్గా వస్తున్నారు. ఈ కూటమి పార్టీలు చూస్తే చాలా ఉన్నాయి, గెలుస్తారంటారు? అంటే బ్రో ఇప్పుడు వాళ్ళు కలిపి వస్తున్నారంటే వాళ్ళ భయం ఉండే కదా కలిపి వస్తుంది. సో ఓకే, జగన్ గారికి సిబిఎన్ గారికి డిఫరెన్స్ చెప్పంటే ఏం చెప్తారు ఫ్యూ వర్డ్స్లో? అంటే లైక్ ఇప్పుడు సిబిఎన్ తప్పని చెప్పను. సిబిఎన్ వారిది ఏంటంటే ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ ఐటీ అంటున్నారు కానీ ఇప్పుడు ప్రెజెంట్ టైం బాగోకపోతే ఫ్యూచర్లో ఏం చెప్తాం. సో ఫస్ట్ మనం ప్రెజెంట్ బాగా చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటే అప్పుడు ఐటీ వస్తుంది. ఐటీ సిబిఎన్ అప్రోచ్ ఇస్ మోర్ టువర్డ్స్ ఫ్యూచరిస్టిక్ అండ్ ఐటీ. మనం రూట్స్ ఏం చేస్తుంది కాబట్టి మేబీ మనకి ఇంకా ఫస్ట్ ఏపీలో ప్రాబ్లం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద జగన్ బాగా ఫోకస్ చేస్తారని నా ఫీలింగ్. చేస్తున్నారు అని గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు. 19లో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చారు. హామీ ఇచ్చారంటే హామీలు ఎవరు చెప్తారు? అంటే బ్రో జగన్ గారు వేస్తారు. ప్లస్ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే కొన్ని చేయలేకపోవచ్చు. కానీ ఎందుకంటే మీరు ఫస్ట్ చూసుకుంటే స్పెషల్ స్టేటస్ ఇంకా రాలేదు. 2 years మనకి కోవిడ్ వల్ల చాలా ఎఫెక్ట్ అయింది. సో మనం ఆ టర్మ్ని ఆ ఫస్ట్ టర్మ్ చూసుకొని వచ్చారంటే మాత్రం డెఫినెట్గా దిల్ బి లాట్ ఆఫ్ డెవలప్మెంట్. ఏదైతే ఇప్పుడు డెవలప్మెంట్ మాట్లాడుతున్నా అది కూడా అలౌట్ కూడా తీర్చేస్తారు, రెండోసారి కూడా వస్తాయంటారా? నో డౌట్, ఫర్ షూర్. ఓకే, సో 150 సీట్లు ఫైనల్ క్వశ్చన్. 150 సీట్లు వచ్చినాయి పోయినసారి. ఈసారి ఎన్ని వస్తాయని ఎక్స్పెక్టింగ్? 175లో 175 తక్కువ ప్రైస్. ఎందుకంటే లైక్ 2 కలిపి వస్తున్నాయి కాబట్టి మనం జైలుకి వెళ్ళారు కాబట్టి సిబిఎన్ గారు కొంచెం సింపుల్ 100 to 110 అనుకుంటాను. వైసీపీ రెండోసారి కూడా జగన్ గారి సీఎం. నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ.